బగ్గుమన్న రైతన్న గ్రోమర్ సెంటర్పై రాళ్ల దాడి, దుకాణానికి నిప్పు. మహబూబ్ ఇది గ్రోమర్ సెంటర్ మనకి ఎక్కడ మండల కేంద్రంలో లేకపోతే జిల్లా కేంద్రాలలో ఉంటాయి, ఏదో యూరియా సంచులు, యూరియా బస్తాలు వంచడానికి. సో అక్కడ రైతులు గత కొన్ని రోజుల నుంచి యూరియా దొరక ఇబ్బంది పడుతుళ్ళు. అక్కడ షాపు ఎవరైతే మెయింటైన్ చేసే ఆ యజమానులు ఉంటలేరు, అధికారులు దొరకట్లేరు. లాస్ట్కి అయితే కాంగ్రెస్ నాయకులు కూడా దొరకట్లేరు. కాబట్టి పూర్తిగా రైతులు బగ్గుమన్నారు. రాళ్ళతోని ఆ షాప్ని మామూలు కొట్టలేరు. ఇక అంతే. మేము ఇంత బాధపడుతుంటే మీరు ఎడిపోతులు యూరియా ఉండిస్తలేరా, లేకిస్తలేరా అని ఒకవైపు రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఏమో అటు రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం 1000 టన్నులు 1,00,000 టన్నులు రాష్ట్రానికి వచ్చినాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంది. సో యూరియా అంతా ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి కూడా నేను మహబూబాబాద్ జిల్లాలో కూడా రైతులు ప్రశ్నించడం జరిగింది. సో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు, 11 గంటలు దాటిన పత్తాలేని అధికారులు. సో మనం మాట్లాడుకుంటున్నాం, రైతులు అక్కడ వేచి చూస్తున్న అధికారులు ఏ ఒక్కరు కూడా కనిపిస్తలేరు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. యూరియా ఇవ్వరా అంటే వాళ్ళు అప్పుడో ఇప్పుడో లేదంటే ప్రభుత్వం పంపించలే అంటున్నారు. కానీ ప్రత్యక్షంగా వాళ్ళకి రైతులకు మాట్లాడే అవకాశం ఎవరితో ఉంటుంది? అధికారులతో ఉంటుంది. అధికారులు దొరికితే వాళ్ళ ఆవేశానికి వాళ్ళ పైన ఎక్కడ తిరుగు